త్రిష ఎక్కడ అంటున్నారు తమిళనాడు ప్రజలు. సడన్ గా ఆ రోజు వచ్చారు ఆవిడ తిరుమల నుంచి. విజయ్ని ఇంట్లో కలిశారు, ఆయనకు విషెస్ చెప్పారు, ప్రసాదం తినిపించారు, తిరుమల లడ్డు ప్రసాదం. ఆ తర్వాత మనం త్రిషని చూడలేదు. ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే త్రిష ఎక్కడికి వెళ్ళారు? ఇదొక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది తమిళనాడులో. ఏంటండి త్రిష గురించి మనకెందుకు అంటారా? అసలు ఇవాళ ఈయన పార్టీ పెట్టడానికి, పార్టీ పెట్టి ఇవాళ నెగ్గడానికి, 108 సీట్లు రావడానికి త్రిష పరోక్ష కారణం అని అందరూ అంటున్నారు. అయితే ఆయన అభిమానులు కానీ, ఆయనకు ఓట్లేసిన ప్రజలు కానీ దీన్ని ఒప్పుకోవడం లేదు. త్రిషది కాదండి ఆ క్రెడిట్ మొత్తం విజయ్దే అని. మనకేం అబ్జెక్షన్ లేదు, విజయ్దే క్రెడిట్ నిజమే. కాకపోతే అసలు త్రిష ఎందుకు కనిపించట్లేదు, ఆయనతో పాటు ఎందుకు ఉండట్లేదు? ఇక్కడ ఒక విషయం అండి, మొన్న సంగీత నేను విడాకులు ఇవ్వను, నువ్వు కావాలంటే త్రిషని రెండో పెళ్లి చేసుకో, నాకు అబ్జెక్షన్ లేదు అని కొడుకు ద్వారా రాయబారం పంపారని తెలుస్తోంది. సో ఇది తెలిసాక త్రిష పక్కకి వెళ్ళారా, విజయే త్రిషను దూరం పెట్టారా అనే అంశం మీద ఇంకా మనకి క్లారిటీ అయితే రాలేదు.